హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు నేను ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీస్తానండి. 3 అవర్స్ తర్వాత చూస్తే పాల మీద మేకడ చూడండి చాలా థిక్గా వస్తుంది. అలా థిక్గా వచ్చిన మేకడ్ని నేను 10 డేస్ ఒక బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేస్తానండి. ఆ స్టోరేజ్ చేసిన మేగడ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వేసుకొని మనం దాన్ని గ్రైండ్ చేయాలండి. వాటర్ లేకుండా ఫస్ట్ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి ఓపెన్ చేసి చూస్తే కొంచెం గట్టిగా వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేస్తామండి. వాటర్ పోసాక గ్రైండ్ చేయాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ దాకా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే అప్పుడు మీకు తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా గట్టిగా వస్తుంది అన్నట్టుగా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు గడ్డెల్లే వస్తుందండి. చూడండి, మీరే ఈజీగా సింపుల్ వేలో వచ్చేస్తుంది. చూడండి, చూసారా గట్టిగా వచ్చింది. మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటాం. మనం వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి అలా ఒక రౌండ్ వేసి మళ్ళీ వెంటనే తీసేస్తామండి. చూడండి, మేగడి కూడా చూడండి ఎంత గట్టిగా వస్తుందంటే వెన్న చూడండి వచ్చేసింది. వెన్న చూసారా ఈజీగా వచ్చేసింది. అలా వెన్న డివైడ్ చేసుకుంటాం. దాంట్లో ఉన్న వాటర్ వేస్టేజ్ వాటర్ అండి, దాన్ని పారబోసేయటమేనండి. చూడండి వెన్న ఎంత గట్టిగా వచ్చిందంటే చాలా గట్టిగా వచ్చింది. తీసి మళ్ళీ పక్కన ఒక పెద్ద స్టీల్ గిన్నెలో వేసుకుంటామండి. చిన్న గిన్నెలో వేస్తే ఏంటంటే అది మనం కాసేటప్పుడు ఏంటంటే పొంగుతూ వస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే మనం పెద్ద గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వెన్న మీరు తీసేటప్పుడు చూడండి పిండుకొని తీయాలండి. అలా కొంతమంది అలా వేసేస్తూ ఉంటారు. ఆ వాటర్తో వేయకూడదండి, అది వేస్టేజ్ వాటర్ అండి. ఆ వాటర్తో వేస్తే ఏంటంటే మీకు నెయ్యి సరిగ్గా రాదండి, టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు. చూసారా, ఆ గిన్నెలో వెన్న వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి వాష్ చేసుకోవాలి. ఎలా పడితే అలా వాష్ చేసుకోకుండా ఆ వెన్న కదలుకోకుండా చూడండి పైన నీళ్ళు పోసేసి ఊరినే కొంచెం అటు ఇటు తిప్పి కొంచెం వాటర్ పారబోసేస్తామండి. ఆ వాటర్ కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. చాలా చిన్న సెగ మీద పెట్టుకోవాలండి. చాలా చిన్న సెగ మీద పెట్టుకోవాలండి. లేదంటే కనుక మీకు అది నెయ్యి మొత్తం పొంగిపోతుందండి. కాగేటప్పుడు పొంగుతూ వచ్చేసి మొత్తం స్టవ్ మీద మొత్తం చాలా చండాలం అయిపోతుందండి. చూడండి, తిప్పుకుంటూ ఉండాలండి మెల్లిగా. చూడండి, మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటుంది. మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి. ఈరోజు మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, అది చెప్పండి. 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడండి. మీకు ఈ ప్రశ్నకి మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మనం వెన్న కాస్తుంటే చూడండి ఈజీగా కరుగుతూ స్మెల్ అది వస్తూ ఉంటుంది. చూడండి థిక్గా మీకు కనిపిస్తుందా? అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లోగా ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తూ ఉండాలండి. అది దాన్ని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మొత్తం పొంగిపోతుందండి. మనం చేసింది అంతా వేస్ట్ అయిపోతుందండి. చూడండి, స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుందండి. చూడండి, చాలా ఈజీగా సింపుల్ వేలో మనం వెన్న తయారు చేసుకోవచ్చు అండి. చాలామంది కూడా పెరుగు మీద పాల మీద మేగడే పడేస్తూ ఉంటారు. కొంతమంది తింటూ ఉంటారు, కొంతమంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా వేస్ట్ చేయకోకుండా చక్కగా మనం దీన్ని ఒక 10 డేస్ స్టోరేజ్ చేసుకొని చక్కగా మనం హెల్తీగా మనం ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు అండి. చూడండి, మీకు తిప్పుతూ ఉండంగా స్లోగా ఫ్లేమ్లో తిప్పుతూ ఉండంగా చూడండి మీకు ఆయిలీగా కొంచెం డివైడ్ అవుతూ ఉంటుంది. చూడండి, మీకు ఈజీగా ఇంకా ఒక 2 మినిట్స్ పొయ్యి మీద అలాగే ఉంచి తిప్పుతూ ఉంటే అండి మీకు ఈజీగా వెన్న కాగిపోతుంది అండి. చాలా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్కి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న వెన్న కన్నా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. బయట అంతా చాలా కల్తీ జరుగుతూ ఉంటుందండి.
మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలామంది కూడా తినడానికి ఇష్టపడరండి బయట నెయ్యి. ఇలాగ మేగడ వేస్ట్ చేయకోకుండా మనం చక్కగా ఇంట్లోనే కాచుకొని పిల్లలు మనం తింటే చాలా హెల్తీగా ఉంటుందండి. చూడండి మీకు డివైడ్ అయిపోయింది. చూడండి ఆయిలీగా మొత్తం వచ్చేసింది. చిన్న చిన్నగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలండి. చాలా స్మెల్ వచ్చేస్తుందండి, గుడ్ స్మెల్ వస్తుంది చాలా. చూడండి నెయ్యి ఎంత చక్కగా బాగా కాగుతుందంటే అంత బాగా కాగుతుందండి. మనకి నెయ్యి రెడీ అయిపోయిందండి. చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుందండి. మనం ఈ ప్రాసెస్ అంతా మనం దగ్గర ఉండి మనం చేస్తూ ఉండాలండి. స్టవ్ మీద పెట్టేసి మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మాడిపోతూ ఉంటుందండి, అడుగంటేస్తుందండి. చూడండి నెయ్యి ఆల్రెడీ మనకు వచ్చేసేసింది. చూడండి బ్రౌన్ కలర్లో చక్కగా నీట్గా ఎంత బాగా రెడీ అయిందంటే నెయ్యి అంత బాగా రెడీ అయిందండి. మనం ఇంకా చూసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ కారం వేసుకొని చక్కగా తినేయచ్చండి. నెయ్యి ఎప్పటికైనా కానీ చాలా రోజులు నిల్వ ఉంటుందండి. దగ్గర 6 months 7 months అలా స్టోరేజ్ చేసుకోవచ్చండి. మనం కాచుకొని స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బయట నెయ్యి కన్నా కానీ మనం ఇంట్లో చేసుకునే నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతైనా ఇంట్లో టేస్టే వేరండి, ఇంట్లో చేసుకున్నాయే. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 seconds వరకు కూడా అలాగే పొంగుగా ఉంటుంది. కాచి చల్లార్చిన తర్వాత మనం ఒక బాక్స్లో పోసుకుంటామండి. వడగొట్టుకొని పోసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా నెయ్యిని కదిలిస్తే చాలండి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది.